Hey guys, this is Naren. Welcome back to our channel. So ఈరోజు సంక్రాంతి అన్నమాట. సంక్రాంతి సెలబ్రేషన్స్ మా ఊళ్ళో ఎలా జరుగుతాయో చూపిద్దాం అనుకుంటున్నాను. సో బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ సంక్రాంతి సెలబ్రేషన్ కాదు, ఇది మా ఇంట్లో ఉన్న వాల్ పేపర్. మా తమ్ముడే సెలెక్ట్ చేసిండు. సో ప్రజెంట్ అయితే బయట భోగి మంట వేస్తున్నాం. ఈరోజు భోగి ఫస్ట్ డే. సో ఇది మా ఇల్లు, ఇంతవరకు ఎవరికి చూపించలేదు కదా, తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఇది మా ఇల్లు చూపించే వీడియో పర్పస్ కాదు, సంక్రాంతి పర్పస్ కాదు. బయటికి వెళ్ళి మనం భోగి మంట వేద్దాం. భోగి ఎలా జరుగుతుంది ఏంటి మా ఊళ్ళో అన్నీ చూద్దాం ఒకసారి. సో మీరైతే వీడియో ఫాలో అవుతా ఉండండి. మురిసేవా కిళ్ళు మై మరిచే ముగ్గుళ్ళు, చలి దుప్పటి కప్పిన పల్లెను చేరగ పండగ సందళ్ళు, మెరిసే ముంగిళ్ళు తెగ విరిసే పువ్వుళ్ళు, ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరణాళ్ళు. ఓహో ఒళ్ళు విరుచుకొని ఉత్తరానవో కొత్త కాంతి రేగే, ఇహ కళ్ళు తుడుచుకొని మంచు మబ్బులే తప్పుకుంటూ సాగే. కుటుంబ సమేతంగా వచ్చారు, కుటుంబ సమేతంగా భోగి మంటల దగ్గరికి వచ్చారు. ఒకటి గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో, ఈ సంక్రాంతి సంబరమయ్యే గొబ్బియాలో. గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో, ఆ గోవుల చల్లని దీవెన కనుమ ఉత్సవాలో. మురిసేవా కిళ్ళు మై మరిచే ముగ్గుళ్ళు, చలి దుప్పటి కప్పిన పల్లెను చేరగ పండగ సందళ్ళు. మా నాగేశ్వర గారు ఎప్పుడు వచ్చినా 500 పదార్థాలు అంటున్నావా? వారి కుటుంబం వారి పేరు పగులుతున్నావా? అయ్యో నాగేశ్వర గారు చేయదు. నాగేశ్వర గారు ఆమోదులు నాగేశ్వర గారు చూసావా? 300 పదార్థాలు బాబు, శుభజాలు కలిగి ఏమనేమంటారు అక్కడ ఏముంది ఆడ అదే ఆడిండి ఏమలేదు అప్పుడు మేముండం. ఎంత పని జరిగింది, మోసమే ఇది, మోసమే ఇది. ఇక్కడ పూజ చేసుకుంటుంది చూడండి. ముంగిళ్ళు తెగ విరిసే పువ్వుళ్ళు, ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరణాళ్ళు. చీకటి పారదోల వెచ్చంగా భోగి మంట, సంక్రాంతి లక్ష్మి కొలువు దీరేను నట్టింట. అందంగా ముస్తాబైన గంగిరెద్దుల జంట, హరిదాసు కీర్తనలాగా వినబడునంట. శ్రమకు ఓర్చిన పశువులకిచ్చే రైతు గౌరవాలు, సంతోషంలో మరిచిపోవునట చేదు అనుభవాలు. కళకళలాడే ఈ తెలుగు పల్లెల్లో ఇవే ఆనవాలు. గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో, ఆ బొమ్మల కొలువు బాలల వంతు గొబ్బియాలో. గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో, ఏడాదికి 3 రోజుల తంతు ఎన్నియాలో. చమలపాడు వెళ్ళినావు అదయ్యి, కోగలంపాడ ఎందుకు నేను తీసుకెళ్ళలేదే కోగలంపాడు.
భోగి మంటలు అయిపోయినాయి. సో ఆ భోగి మంటల్లోని వాటర్ ఉన్నాయి కదా, వేడైన వాటర్, ఆ వేడైన వాటర్తో స్నానం చేస్తారు అందరూ. సో మేము కూడా స్నానం చేయాలి. సో మీరైతే వీడియో ఫాలో అవుతూ ఉండండి. అందరికీ హ్యాపీ భోగి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయిపోయాం. సో ఆ భోగి మంటలో పెట్టిన వాటర్ని తీసుకొని స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాం అన్నమాట. పండగకి రెడీ అయిపోయాం. బట్ ఏంటంటే పండగకి తెచ్చుకున్న బట్టలు వేసుకోవాలి, ఇంకా బట్టలు తర్వాత తీసుకోవాలి. మనం ఏదైతే డ్రెస్ తీసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఆ భోగి మంటలో కాల్చిన నీళ్ళు తీసుకొని స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. సో ఇంకా డ్రెస్ వేసుకోలేదన్నమాట పండగ తీసుకున్నవి. ఇప్పుడు ఏంటంటే మా బాబాయ్ వాళ్ళు చేలో కోడిని కోస్తున్నారు. సో ఆ కోడిని కోసి వచ్చేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, పండగ తీసుకున్న డ్రెస్. చాలామంది ఫెస్టివల్కి డ్రెస్ తీసుకుంటారు కదా, సంక్రాంతి పండుగ అంటేనే కొత్త కొత్త బట్టలు తీసుకుంటారు. నెక్స్ట్ కోడి పందాలు వేస్తారు, ఇంకా చాలా చాలా ఉంటాయి. సో మా ఊళ్ళో ఏమేమి జరుగుతున్నాయో మీకు చూపిస్తాను. మా ఊళ్ళోనే కాదు, మోస్ట్లీ మా ఇంట్లో ఏం జరుగుతుందో మీకు చూపిస్తాను. 1 by 1 ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు అయితే భోగి పండుగ కదా, ఈరోజు రేపు ఎల్లుండు అయితే 3 వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాను. ఫాలో అవుతూ ఉండండి. పాపోడా, అదే నువ్వు ఎటువంటి పేరు? పాపోడా, ఇంకేం చేయాలి ఉంది మీకు? మనకేమేమి చేయాలి ఉన్నాయి చెప్పు. పాపోడు పాపోడు అంటే దగ్గరకు ఉండే చేయరా, పై చీర అంటే దూరంగా ఉండే చేయరు. అది ఫ్రెండ్స్, ఊరికి దగ్గర ఉండే చైన్ని మేము పాపోడు అని పిలుస్తాం. కొంచెం దూరంగా ఉండే చైన్ వచ్చేసి పై చైన్ అంటాం, లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి. అక్కడ కాకుండా చిన్న చిన్న ప్లేస్లో ఉందనుకో, కొంచెంలోనే దాన్ని పెరడని పిలుస్తాం మా ఇంటి పక్కన ఉంటే. సో మేము ఇప్పుడైతే మా పావుడిలోకి వెళ్తున్నాం. ఇగో ఇది కోడిని పట్టుకుండా శశి. మా చిన్నమ్మ పూజకి కావాల్సినవన్నీ తీసుకెళ్తుంది. ఈ కోడిని కోయడానికి కావాల్సినవన్నీ తీసుకెళ్తుండు. ఏం తక్కువని చెప్పాలి, ఏం తక్కువైంది నీకు? కాళ్ళు పడుతున్నాయండి. చికెన్ బిర్యానీ కావాలంట దానికి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి కంది చెట్లు తెలుసు? సో ఇవే కంది చెట్లు అన్నమాట. మనం కందిపప్పు తెచ్చుకుంటాం కదా, ఆ కందిపప్పు ఈ చెట్ల నుంచి వస్తుంది. ఇవి అయితే మా చేను దగ్గర ఉన్నాయి, మా బాబాయ్ వాళ్ళ చేను పక్కన. చూడండి, ఇవి పచ్చి కూడా తినొచ్చు. ఇలా తీసుకొని ఇందులో విత్తనాలు ఉంటాయి. కాదు, ఇది బాగాలేదు. నెక్స్ట్ ఇంకో పచ్చిది. కదా ఇదే మేము కోడిని కోసాం. ఏమో మా దాంట్లో పూలు పూసి మా ఏమో కోసుకొని సాయంత్రం ముగ్గులే వేసుకోవడానికి అంట. అక్కడ కనపడుతున్నాడుగా మా పొలంలో ఉన్న దేవుడు, ఆయనే ఫ్రెండ్స్. దండం పెట్టుకోండి, మీరు కూడా కనిపిస్తున్నాడా? ఓకే ఫ్రెండ్స్, బాగా వెళ్ళిపోతున్నాం మేము. ఫోన్ చేస్తున్నాం కోడి పందానికి వెళ్ళాలంట. ఫ్రెండ్స్, ఫైనల్గా మేమైతే కోడిని కోసేసాం చీర. సో ఈ మా బాబాయ్ చీర కాసిన ఫ్రెష్ అండ్ హెల్దీ టమాటో కొంచెం దోరగా ఉన్నాయి. ఇప్పుడు తినబోతున్నాం మేము. బయట ఎక్కడో టమాటాలు బయట నుంచి మనం సిటీలో తింటాం, ఫ్రెష్గా తోటలో కోసుకొని తినబోతున్నాం. అదృష్టం ఉండాలి ఇలాంటివన్నీ మా పల్లెటూరులోనే దొరుకుతాయి అన్నమాట. కానీ ఏంటంటే విలేజ్లో కూడా చాలామంది మందులు కొట్టాల్సి వస్తుంది. ఈ మధ్య రోగాలు ఎక్కువ వస్తున్నాయి చీలకి. ఇంకా విలేజ్లో ఉన్న ఫార్మర్స్ కూడా ఏం చేయాలో అర్థం కాక మందులు కొడుతూనే ఉన్నారు. బట్ సిటీలతో కంపేర్ చేస్తే ఇక్కడ బెటర్గా ఉంటుంది ఫుడ్. ఎందుకంటే అక్కడ ఫ్రెష్గా ఉండడం కోసమని కొన్ని స్ప్రే చేస్తారన్నమాట, కెమికల్స్. ఇక్కడ స్ప్రే చేయకూడదా, సో మనం ముందే తింటున్నాం. అరే ఇంకోరా ఇది
ఓ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాం. బాయ్ బాయ్. అవి ఫ్రెండ్స్ ఇక్కడైతే కోడి పందాలు జరుగుతున్నాయి. ఈ అన్నమాట హడావుడి ఎక్కువైపోయింది కోడి పందాలు. సో ఈ పండుగ 3 రోజులు సూపర్గా ఉంటాయి కోడి పందాలు మా ఊళ్ళో. అందరూ వెళ్తున్నారు. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం. మా ప్లాన్ వచ్చేసి మా అమ్మ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ కోడి పందాలు జరుగుతున్నాయి. కుదిరితే కోడి పందాలకు వెళ్తాం సాయంత్రం. ఇక్కడైతే అమ్మ వాళ్ళు రమ్మన్నారు, అమ్మ ఇంటికి వెళ్తున్నాం. అమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ కొంత టైం స్పెండ్ చేసి ఇంకా టైం ఉంటే కోడి పందాలకు వెళ్తాం. సో ఈ సంక్రాంతి అంతా కోడి పందాలు, మూవీస్ ఇవన్నిటితో గడిచిపోతూ ఉంటుంది. మీరు మీ ఊళ్ళో ఎలాగ సంక్రాంతి చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన కోడి పందాలు అయితే ఆంధ్రాలో చాలా ఫేమస్. చాలా ఊళ్ళో కోడి పందాలు లేకుండా సంక్రాంతి అయితే అస్సలు జరగదు. బట్ కోడి పందాలకు వెళ్ళవచ్చు, మరీ ఎక్కువగా ఎడిక్ట్ అవ్వకూడదు. సో జాగ్రత్తగా ఉండండి మీరు. మేమైతే కోడి పందాలు కాయటం కాకుండా చూడటానికి వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి ఎలా ఉంటుందో. మరి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇంకో ఇక్కడ కనిపిస్తున్నాం కదా, అక్కడ 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 ఏ అమ్మకి అవ్వట్లేదు. ఇంటికి వచ్చేసాం. ఇంకో నా పక్కన ఉంది కదా ఏమేమి అమ్మమ్మ. నాకు మా అమ్మమ్మకి సేమ్ పోలికలు ఉన్నాయి కదా. ఇంకో ఈయన మీద వాళ్ళని చూపిస్తాను. కొంచెం కంపట్లేదు. ఈయన మా తాతయ్య, ఈయన మా తమ్ముడు, మా పెద్ద మావయ్య, మా మమ్మీ, మా చిన్నమ్మ. వీడైతే చిన్నమ్మలకి పప్పులో ఉండటానికి హెల్ప్ చేస్తున్నాడు. అరిసెలు వండుతాం. చిన్నమ్మా బాయ్. చిన్నమ్మా మా పెద్దమ్మాయ పోస్ట్ మ్యాన్. అమ్మాయి ఏం చేస్తున్నావు మాయా? ఏం పాకం అరిసెలు పాకం పట్టడానికి రెడీ చేస్తున్నావా? గుడ్ బాయ్ అన్నమాట. ఇంట్లో హెల్ప్ చేస్తుండవు. ఇంకా అమ్మ తమ్ముడు కూడా గుడ్ బాయ్ హెల్ప్ చేస్తుండవు అమ్మమ్మలకి. అమ్మమ్మ తాతయ్య. సో మీరు కూడా ఈ పండగకి మీ అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. రమేష్ మా చిన్నమ్మల అబ్బాయి అన్నమాట. మా చిన్నమ్మల అబ్బాయి. ఇంకో అప్పమ్మ చిన్నమ్మల అబ్బాయి. ఏమో అప్పమ్మ చిన్నమ్మ అరిసెలు ఉండటానికి బెల్లం పాకం రెడీ చేస్తుంది. ఆయన పుల్లయ్య గారు, 2 కూతుర్లు. పుల్లయ్య గారు వాళ్ళ చిన్న మనవడు రవీంద్రబాబు. పుల్లయ్య గారు వాళ్ళ భార్య గారు వెంకట నరసమ్మ చికెన్ రొట్టి తిన్నారు. పుల్లయ్య గారు వాళ్ళ చిన్న మనవడు రమేష్ లాస్ట్ మనవడు. ఈడు కాదు కదా లాస్ట్ మనవడు, మధ్యలో మనవడు రమేష్. పుల్లయ్య గారు వాళ్ళ పెద్ద కొడుకు పెద్ద నాగరాజు. ఇంకో నాగరాజు ఉన్న చిన్న నాగరాజు ప్రస్తుతానికి ఇక్కడ లేడు, తర్వాత చూపిస్తాం. ప్రస్తుతానికి అయితే మా ఫ్యామిలీ వర్క్ చూస్తూ ఉండండి. మా అమ్మమ్మ ఇక్కడ చికెన్ వండటానికి ప్రిపేర్ చేస్తున్నారు. ఇదే మా పొయ్యి. దయగల ప్రభువా, మా ఈ చిన్నమ్మ పాకం పట్టే టైంలో పాకం మంచిగా వచ్చేలా చూడు ప్రభువా. అరిసెలు మెత్తగా తీయగా అరిసెలు మెత్తగా తీయగా అందరికంటే ఎంతో మంచిగా వచ్చేలా చూడు ప్రభువా. అప్పం మనిషి మంచిది అయ్యా, అప్పం మనిషి మంచిది. అక్క వచ్చింది అక్క, అక్క లక్ష్మి అక్క, అప్పమ్మ చెల్లి వచ్చిందా? చెల్లి లక్ష్మి అక్క వచ్చిందా? లక్ష్మి అక్క పాకం వచ్చిందా? అప్పమ్మ సరిపోదు. రవీంద్ర తగులుకోండు ఎవడిది ఇప్పుడు రవీంద్ర. పోయమ్మ పోయి పిండి పోయమ్మ, లేట్ అవుతుంది. పోయాలి తొందరగా పోయాలి, లేట్ అవుతుంది.
ఫైనల్లీ మా అమ్మమ్మ అయితే కర్రీ వండేశారు. చికెన్ కర్రీ ఓకే ఫ్రెండ్స్, మా అమ్మ ఇంటి కాడ నుంచి మా ఇంటికి వెళ్తాం. టైం ఇప్పుడు 5 o'clock అయింది. ఇక అందరికి బాయ్ చెప్పాలి. సో మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. మా చిన్నమ్మ బాయ్ చెప్పాలి. బాయ్ బాయ్ చిన్నమ్మ. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ బాయ్ చెప్పేసి ఇక మా ఇంటికి వెళ్ళిపోతాను నేను. మా చిన్నమ్మ నన్ను ఉండమని చెప్తుంది. బాయ్ చిన్నమ్మ. వెళ్ళొస్తాం అదియా. బాయ్ దాదియా. వెళ్ళొస్తాం అమ్మమ్మ. వెళ్ళొస్తాం అమ్మమ్మ. వెళ్ళొస్తామమ్మా. పెద్దమాయ వెళ్ళొస్తాం. పెద్దమాయ ఇంటికైతే వచ్చేసాం. సో ఈరోజు అంతా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ టైం స్పెండ్ చేసి మా రిలేటివ్స్ని కలిసి టైం ఎంజాయ్ చేసాం అన్నమాట. సో ఈరోజు అంతా బాగా ఎంజాయ్ చేసాం. మన ఫెస్టివల్ అంటేనే మన రిలేటివ్స్ని కలవటం, మన సొంత వాళ్ళని కలవటం. సొంత వాళ్ళందరినీ ఈ వీడియోలో చూపించాను. ఇంకా మా డాడీ మిస్ అయ్యారు ఈ వీడియోలో. రేపు మార్నింగ్ మీకు మా డాడీని చూపిస్తాను. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ భోగి. భోగి మంచిగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సైనింగ్ ఆఫ్ మీ నరేన్.